ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్వందన నమస్కారం. ఈరోజు మనం భాగవతం అవతారిక గురించి అనుసంధానం చేసుకున్నాం. ద్వాపరయుగం చివరి భాగంలో కృష్ణద్వైపాయనుడైన ఒక మహానుభావుడు ఈ భారత భూమిపై అవతరించాడు. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మునీంద్రుడు. ఒకానొక కారణార్థం శ్రీ మహావిష్ణు వంశంలో జన్మించినవాడు కావటం వల్ల ఆయన పుట్టుకతోనే మహాయోగి అయినాడు. గొప్ప తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించాడు. సకల వేద శాస్త్ర పారంగతుడు, బ్రహ్మజ్ఞాని, త్రికాలవేత్త అయి జగత్ఖ్యాతి పొందాడు. ఒకనాటి ఉదయం ఆయన సరస్వతీ నదికి స్నానానికై వెళ్ళాడు. అగ్నికాలం తీర్చుకొని అక్కడ ఒక ప్రశాంత ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. జ్ఞానంలో మునిగిపోయాడు. అప్పుడు ఆ మహర్షి ప్రపంచ భవిష్యత్ తలుపునకు వచ్చింది. త్వరలో కలియుగం రాబోతుంది. కలికాలంలో మానవులు నీతి బాహ్యులై అధర్మపరులై నిరంతరం పాప పంకిలంలో పడికొట్టుకోనున్నారు. వారి వల్ల లోకంలో ఎన్నో ఆపదలు అనర్థాలు గురి కావాల్సి ఉంది. ఈ విషయం తన దివ్యజ్ఞానం వల్ల ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. పుణ్యాత్ముడు కనుక మానవ కోటికి మేలు చేయాలని సంకల్పం కలిగింది ఆయనకి. వారిని సన్మార్గ ప్రవర్తకులుగా చేసేటందుకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఏర్పరిచి ధర్మస్వరూపం ఏమిటో తెలియజెప్పాలనుకున్నాడు. అప్పటి వరకు వేదమంతా ఒక రాశిలా ఉంది. కలగా పులగంగా ఉన్న వేదం చదవటం జనులకు సుసాధ్యం కాలేదు. అందుకని ఆయన వేదాలను 4 విధాలుగా విభజించాడు. వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్ణ వేదము అని పేర్లు పెట్టాడు. తర్వాత మానవులకు ఇంకా సులువుగా ఉండే నిమిత్తం వేదార్థాలను, వర్ణాశ్రమ ధర్మాలని తర్కాణాలతో, కథలతో మరింత చెప్పి పురాణ ఇతిహాసాలను కల్పించాడు. వీటికి పంచమ వేదమని నామకరణం చేశాడు. వీటన్నిటినీ లోకంలో వ్యాప్తం చేయటానికి తన శిష్యులకు చెప్పాడు. ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం జయమునికి, సామవేదం వైశంపాయనుడికి, అధర్మ వేదం సుమంత్రికి బోధించాడు. పంచమ వేదమైన పురాణ ఇతిహాసాలు రోమహర్షునికి చెప్పాడు. అటు పిమ్మట ఆ ముందంతా తాము నేర్చిన వేదాలను పురాణ ఇతిహాసాలను సౌలభ్యం కోసం ఇంకా అనేక శాఖలు విభజించి తన శిష్యులకు బోధించారు. ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలుగా విస్తరలాయి. అయితే కృష్ణద్వైపాయనుడు మరొక చింత పట్టుకుంది. స్త్రీలకు చతుర్దుకులాల వేదం చదివే అర్హత లేదు. వారిని కూడా తప్పింపజేసిన మార్గం ఏమిటాలో ఆలోచించి అప్పుడు వేదాల సారం తప్పిండి సకల ధర్మాలను ప్రతిపాదిస్తూ మహాభారతం అనే ఇతిహాసం రచించాడు. వేదాలను వేరు చేయటం వల్ల కృష్ణద్వైపాయనుడికి వ్యాసుడని పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయన్ను వేద వ్యాసుడని లోకాలు కీర్తించాయి. స్వస్తి. జయ శ్రీరామ్.